పితామహ పత్రిజీ, సొన్నమాల పత్రిజీ మేడంకి నా ఆత్మ ప్రణామాలు. అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత వల్ల ప్రయోజనం ఏంది, భగవద్గీత విశిష్టత ఏంది అనే విషయాల మీద మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. భగవద్గీత అనేది అన్ని సమస్యలకి పరిష్కారమైనటువంటి పుస్తకం. ప్రపంచ సమస్యల అన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు భగవద్గీతలో ఉన్నాయి. అదేవిధంగా భగవద్గీత వల్ల ఒకసారి పేపర్లో కూడా వచ్చింది, భగవద్గీత శ్లోకాలు వింటూ ఉంటే షుగర్ లెవెల్ తగ్గినాయని కూడా ఒకసారి పేపర్లో వేశారు. అంటే ఏంటి కారణం? భగవద్గీత వింటూ ఉండడం వల్ల, పదే పదే వినడం వల్ల కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఒకసారి వినకపోయినా పదే పదే వినడం వల్ల కొన్ని విషయాలు అర్థమవుతాయి. వాటిని కనుక ఆచరణలో పెట్టినట్టయితే స్ట్రెస్ తగ్గుద్ది, టెన్షన్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది. ఇవన్నీ తగ్గేటప్పటికి జబ్బులన్నీ వచ్చేది వాటికి ఉండానే. అవన్నీ ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఆరోగ్యం వస్తుంది, సంపూర్ణ ఆరోగ్యం అప్పుడు వస్తుందన్నమాట. కాబట్టి మనం మామూలుగా ఏం చేస్తామంటే భగవద్గీతని దేవుడి దగ్గర పెట్టి కడ్డీలు వెలిగిస్తాం. కానీ అది కాదు. భగవద్గీత అనేది లైబ్రరీలో ఉండాల్సిన పుస్తకం. అది ఎప్పుడు వెరిఫై చేసుకొని చదువుకోవాల్సిన పుస్తకం. అంతేకాకుండా అందులో ఒక్క శ్లోకం బాగా అర్థం చేసుకొని, కేవలం 700 శ్లోకాలు బట్టి అని భగవద్గీత మొత్తం అంటే ప్రయోజనం లేదు. ఒక్క శ్లోకమైనా ఆచరణలో చూపించాల. ఆచరణలో చూపిస్తే ఖచ్చితంగా లైఫ్ మాత్రం మారుతుంది. అటువంటి విషయాలు భగవద్గీతలో ఉన్నాయి. విద్యార్థులకు కూడా పనికొచ్చే విషయాలు కూడా అనేకం భగవద్గీతలో ఉన్నాయి. వాళ్ళ టెన్షను, స్ట్రెస్ అన్నీ తగ్గుతాయి అన్నమాట వాటిని కనుక అర్థం చేసుకున్నట్టయితే. అదొక స్పిరిచువల్ సైన్స్. అదేవిధంగా భగవద్గీతలో క్వాంటం ఫిజిక్స్ ఉంది, హిప్నాటిజం ఉంది, ఎట్ట మాట్లాడాలనో ఉంది, సైకాలజీ ఉంది, ఏ విధంగా మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలనో ఉంది, ఎటువంటి ఆహారం తీసుకోవాలనో ఉంది. మన ప్రవర్తన ఈ విధంగా ఉన్నట్టయితే ఈ విధమైన మానసికమైన సంబంధమైనటువంటి టెన్షన్స్ ఏ విధంగా వస్తాయి, అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనో ఉంది. అదేవిధంగా గురువు దగ్గర ఎలా ఉండాలనో ఉంది. అనేక విషయాలు భగవద్గీతలో ఉందన్నమాట. మన ఎమోషన్స్ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనో ఉంది. మనం ఎట్లా మాట్లాడాలనో భగవద్గీతలో ఉంది. అనేక విషయాలు, అనేక లాభాలు భగవద్గీతలో ఉన్నాయి. కాబట్టి ఆ భగవద్గీత కూడా ఎప్పుడు చెప్పబడింది? అర్జునుడు మహాభారత యుద్ధంలో ఇరుపక్షాల సైన్యాలను చూసి అర్జునుడు, నాకు ఈ రాజ్యము రాజ్యసుఖాలు వద్దు, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి ఏ జానము చేసుకుంటానన్నప్పుడు శ్రీకృష్ణుడు చెప్పడం జరిగిందనమాట. నకాంక్షే, అర్జునుడు చెప్తాడు శ్రీకృష్ణుడితో, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కింభోగై జీవితేనవా. నాకు ఈ రాజ్యము వద్దు, రాజ్యసుఖాలు వద్దు, నేను ఎట్లా వెళ్ళిపోతానన్నప్పుడు శ్రీకృష్ణుడు ఆయనకి భగవద్గీతని ఉపదేశించడం జరిగింది. మామూలుగా ఆ భగవద్గీత చెప్పింది మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజు భగవద్గీత అర్జునుడికి బోధించబడింది. ఆ రోజు గీతా జయంతి జరుపుకుంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక పుస్తకానికి జయంతి జరుపుకోవడం అనేది చూడండి, ఆ భగవద్గీత ఎంత గొప్పదో దానివల్ల మనకు అర్థమవుతూ ఉంది. ఒక పుస్తకానికి జయంతి జరుపుకుంటున్నాం మనం ప్రతి సంవత్సరం. అటువంటి అద్భుతమైన విషయాలు భగవద్గీతలో ఉన్నాయి. అదేవిధంగా కోర్టులో ప్రమాణానికి కూడా భగవద్గీత గ్రంథం వాడతారన్నమాట ప్రమాణంగా. అంటే అంత అద్భుతమైనటువంటి గ్రంథము ఇది, స్పిరిచువల్ సైన్స్. కాబట్టి ఈ భగవద్గీతను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కోపం ఎందుకు వస్తుంది అనే విషయాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. మీకు సింపుల్గా 2 మాటలు చెప్తాను. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శోభజాయితే సంగా సంధ్యాయితే కామక్రోధో భిజాయితే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ శృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశ ప్రణశ్యతి. అంటే ధ్యాయతో విషయాన్ పుంస, విషయాల గురించి సదా ఆలోచించడం. అంటే మన సంబంధించిన విషయాలు, నాకు ఆ వస్తువు లేదని, ఈ వస్తువు లేదని, అదేవిధంగా
నా భార్య నా మాట వినడం లేదని, నా కొడుకులు నా మాట వినలేదని అనేక విషయాల గురించి పదే 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 ఆలోచిస్తుంటే ఏమవుతుంది, దానివల్ల కోపం వస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ. ఎప్పుడైతే కోపం వస్తుందో బుద్ధి నశిస్తుంది, జ్ఞాపకశక్తి నశిస్తుంది అనమాట. శృతిభ్రంశ బుద్ధినాశం. జ్ఞాపకశక్తి నశించినప్పుడు బుద్ధి నాశనం అయిపోద్ది. బుద్ధినాశ ప్రణశ్యతి. ఆ విధంగా నాశనం అవుతున్నాడు అంటాడు. కోపడితే ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఆ కోపంలో ఉన్నప్పుడు వాడు ఏమైనా చేయొచ్చు. అదేవిధంగా సైంటిఫిక్గా తీసుకున్నట్టయితే కోపంలో రక్త ప్రసారం ఎక్కువైపోద్ది, బీపీ షుగరు అన్నీ పెరుగుతాయి. ఆ సమయంలో హార్ట్ అటాక్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ కోపంలో ఉండేవాడి మాటలు కూడా ఎలా ఉంటాయంటే, నేనేం చేస్తానో నాకే తెలియదు అంటాడు. ఎందుకంటే వాడి జ్ఞాపకశక్తి నశించింది. వాడు ఏం చేస్తాడో కూడా నిజంగా వాడికి తెలియదు. మీరు చూడండి, ఎక్కడైనా తగులాడుకునేటప్పుడు బాగా కోపపడే వ్యక్తిని మీరు బాగా గమనించినట్టయితే అతనికి ఆయాసం వస్తుంటుంది, మాటలు తడబడుతుంటాయి అన్నమాట. ఒక్కసారి హార్ట్ బీటింగ్ పెరిగిపోద్ది, ఆయాసంతో మాట్లాడలేకపోతారు అనమాట. కాబట్టి ఆ కోపం వల్ల వచ్చే నష్టాలన్నీ కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకాల్లో మనకు తెలియజేశాడు. అంటే శాంతంగా ఉంటే వచ్చే లాభాలు, కోపంగా ఉంటే నష్టాలన్నీ దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా ఒక విద్యార్థి కావచ్చు, ఎవరైనా కావచ్చు, విద్యను తెలుసుకోవాలా అంటే గురువు దగ్గర ఎలా ఉండాలనో భగవద్గీతలో చెప్పడం జరిగింది. తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతే జ్ఞానం జ్ఞానిహ తత్వదర్శన. అంటే తత్విద్య, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలా అంటే ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. శరీరము మనస్సు అంటే మన తెలివితేటలు పక్కన పెట్టి గురువు దగ్గర నుంచి నేర్చుకోవడానికి వచ్చినప్పుడు గురువు దగ్గర వినయంగా ఉండాలి. అది విద్యార్థులకే అవసరం. ఎవరైనా సరే ఏ విధమైన విద్య నేర్చుకునేవాడికి కూడా ముందు గురువును గౌరవించడము, గురువు దగ్గర వినయంగా ఉండడం నేర్చుకున్న వాడికే ఆ విద్య వస్తుందన్నమాట. కాబట్టి ఒక విద్యార్థి ఎలా ఉండాలనో కూడా ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. పరిప్రశ్నేన సేవయా, గురువుకు సేవ చేయాలి. పరిప్రశ్న అంటే జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలి. ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిహ తత్వదర్శన. ఆ విద్య, ఆ జ్ఞానాన్ని వారు, ఆ గురువులు బోధించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇవన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అదేవిధంగా లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి, అది విద్యార్థులు కావచ్చు, ఇంకెవరైనా సరే ఒక విజయాన్ని సాధించాలా అంటే ఏ విధంగా లైఫ్ స్టైల్ ఉండాలనేది కూడా భగవద్గీతలో ఉంది. యదా సంహారతే చాయం కుర్మం జ్ఞానైవ సర్వశ ఇంద్రియాని ఇంద్రియాదేభ్యో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే ఏంది? యదా సంహారతే చాయం, ఏ విధంగా అయితే తన శరీరంలో భాగాలను సంహరించుకోవడం అంటే ఉపసంహరించుకోవడం. పూర్వం జ్ఞానైవ సర్వశ అంటే తాబేలు ఏ విధంగా అయితే అది అవసరం లేనప్పుడు దాని తల కాళ్ళు అన్నీ ముడుచుకుంటుంది, అది బయలుదేరినప్పుడు మాత్రమే వాటిని తీసుకుంటుంది అనమాట. ఇంద్రియాని ఇంద్రియాద్రేభ్యో అంటే ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు, ఇంద్రియాల వల్ల కలిగేటువంటి ఫలితాలు అనమాట. అంటే ఇప్పుడు కండ్లు చూడటం, ముక్కు వాసన చూడటం. కండ్లు అంటే రకరకాల దృశ్యాలు చూస్తాం, ముక్కు రకరకాల వాసనలు, టేస్ట్కి దానికి వాసన చూస్తాం. అదేవిధంగా చెవులు రకరకాల మాటలు వింటాం, నోటితో రకరకాల మాటలు మాట్లాడతాం. స్పర్శ, వీటన్నిటి ఈ యొక్క ఇంద్రియాలను ఉపయోగించేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించాలి. ఆ విధంగా ప్రజ్ఞతో ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఏది అవసరమో దాన్ని మాత్రమే గ్రహించే శక్తి మనకు వస్తుందన్నమాట. ఇంద్రియాలను ఎలా అంటే అలా వాడకుండా మన శక్తి కూడా నిలవ ఉంటుంది, దానివల్ల అనవసరంగా శక్తి పోదు. కాబట్టి ఇప్పుడు ఒక విద్యార్థి విద్య నేర్చుకోవడానికి పోయినాడు, అతని దృష్టి ఎక్కడ ఉండాలి? తల్లిదండ్రులు అంత కష్టపడి మరి కాలేజీల్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు చేర్చి చదివిస్తున్నారు అంటే వాళ్ళు ఎంత బాధపడి ఆ విధంగా చదివిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇవన్నీ ఇంద్రియాలన్నీ కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా చదువు మీదనే దృష్టి పెడితే మంచి అభివృద్ధికి వస్తారు. అదేవిధంగా ఎటువంటి టెన్షన్లు పడకుండా ఏదైనా సరే అది జయాపజయాల్లో దేన్నైనా సరే సమంగా స్వీకరించే శక్తి విద్యార్థులకు వస్తుంది. అదేవిధంగా ఒక విద్యార్థులనే ప్రతి ఒక్కరికి కూడా ఈ భగవద్గీత అనేది ఎంతో ఉపయోగమైంది. అటువంటి భగవద్గీతను మనం రోజు ఒక శ్లోకం నేర్చుకుందాం, పాటిద్దాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.